లోపల ఉన్న దెయ్యం వెళ్తుంది. వాక్యం లోపలికి వెళ్ళినట్టు లోపల ఉన్న దెయ్యం బయటికి వెళ్ళి అప్పుడు మనము ఆత్మీయంగా క్యూర్ అవుతాం. వాక్యం లోపలికి రావాలంటే మనం ఒప్పుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఒప్పుకోకుండా, నమ్మకుండా, దాన్ని ఒప్పుకొని నీ లోపలికి ఆహ్వానించకుండా నీ లోపల ఉన్న దెయ్యం ఎలా పోతా చెప్పండి. నీ లోపల ఉన్న పాపం ఎలా పోతా చెప్పండి. పాపం అంటే దేవుడు నేను వచ్చి అన్నాడు అనుకుని పోతుందా? ఆయన ఏమన్నా అలాగా ఏమంటారు, మిమిక్రీ చేస్తారు కదా. మిమిక్రీ కాదు, మిమిక్రీ కూడా కాదు, అది మ్యాజిక్. కరెక్ట్. మ్యాజిక్ అంటే ఇలాగా అంటారు కదా, ఉష్ అంటే పోయింది కాదు అది. లేకపోతే కొంతమంది సినిమాలు చూపిస్తారు చూసారా, దేవుళ్ళు వచ్చేసి బుష్ అంటారు అంతే. ఆ బుష్ అంటే పోయింది కాదు అది. హల్లెలూయా. ఒక దెయ్యము బయటికి పోవాలంటే లోపలికి ఒప్పుకోలతో కూడిన వాక్యం వెళ్ళాలి. అప్పుడు మనలో ఉన్న దెయ్యాలు పోతాయి. హల్లెలూయా. ఒక రోగం మనలో నుంచి బయటకు పోతుందంటే దానికి సరైన ట్రీట్మెంట్, సరైన మెడిసిన్ వెళ్తే రోగం బయటకు పోతుంది. అలాగే ఒక దెయ్యం బయటకు వెళ్ళాలంటే ఒక వాక్యం, ఒప్పుకోలతో కూడిన వాక్యం లోపలికి వెళ్ళినప్పుడు ఆ దెయ్యం బయటకు వెళ్తాడు. హల్లెలూయా. అయ్యో నన్ను దెయ్యాలెట్టేస్తున్నాయండి, శోధించేస్తున్నాయండి, బాధించేస్తున్నాయండి, చచ్చిపోతున్నాయని అటుతో అట్లు బాగా పడలేకపోతున్నాను అన్నావు అనుకో, ఎలా పడలేకపోతావు మరి? పడలేవు మరి. ఒప్పుకోలతో కూడిన వాక్యం లోనకి వెళ్ళని చెప్పి కూడా నిన్ను అవి బంధించి, బాధించి, బలహీనపరుస్తూనే ఉంటాయి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. చలో ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. లేత మొక్కల వలె కొమ్మలు వేయును, అయితే నరులు మరణమైపోయి కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమైపోతారు? తటాకు జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు ఎండిపోవునో, అరించిపోవునో, అలాగునే ఆ కాలంలో నీళ్లు పారినంటే చక్కగా సెలయేరు పారినట్టు అన్నగా కనపడుతుంది. ఒక్కసారి మేనలు వచ్చిందంటే మొత్తం ఎండిపోయి నెరలు తీసేసేది ఎంత చిరాగ్గా కనపడుతుందండి అది. ఎండాకాలం వచ్చిందంటే, మేనలు వచ్చిందంటే చక్కగా అందంగా కనిపించిన చెరువు, ఆ కాలువ ఒకేసారి ఎండిపోయి నెరలు తీసేసి అది భయంకరంగా వికృత రూపంగా కనపడుతుంది అది. హల్లెలూయా. చచ్చిపోయిన మనుషులు కూడా అలాగే బతుకున్నాను చేపు చిలక పొలక అటు ఇటు పరుగు తిరిగేస్తారు. చక్కగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, గొంతులో ప్రాణం ఉందని చెప్పు. ఒక్కసారి చచ్చిపోయారు అనుకో, ఆ బాడీ ఇలా కదిపిన కదలదు, మెదిపిన కదలదు. ఇప్పుడు చూడండి, బతుకున్నాను చేపు వాడు 60 కేజీలో, 50 కేజీలో, 70 కేజీలో ఉంటాడు. చచ్చిపోయిన తర్వాత దానికి 70 కేజీలు ఉన్నాడంటే, చచ్చిపోయిన తర్వాత 70 140 కేజీలు అయిపోతాడు. చచ్చిపోయిన తర్వాత బరువు పెరిగిపోతాడు. అందుకే మనం బాక్స్ మోసేటప్పుడు బాక్స్ మొయ్యలేరు చాలా మంది, 4 మోస్తారు. అప్పుడు ఒక మనిషిని మోసేసినాడు, చచ్చిపోయిన తర్వాత 4 మొయ్యాలి. ఎందుకు మొయ్యాలి? అంత బరువు ఉంటుంది. చచ్చిపోయిన తర్వాత ఒక 70 కేజీలు అయినాడు 140 కేజీలు అయిపోతాడు ఒకేసారి. బరువు పెరిగిపోతాడు, వికారం అయిపోతాడు. ఆ వ్యక్తి మెదిపే కదలడు.